హాయ్ హలో అందరికీ నమస్తే. ఈ వీడియోలో నార్మల్ మిషన్‌తో బ్లౌజ్ కమ్ డ్రెసెస్‌కి ఏ విధంగా సింపుల్‌గా ఎంబ్రాయిడరీ వర్క్ చేసుకోవాలో చూపిస్తున్నాం. ముందుగా న్యూస్ పేపర్ తీసుకోవాలి. దాని మీద వేస్ట్ క్లాత్ పెట్టుకోవాలి. పైన ప్లెయిన్ ఎంబ్రాయిడింగ్ చక్రాన్ని, కింద సైడ్ నట్టున్న ఎంబ్రాయిడింగ్ చక్రాన్ని పెట్టుకుని నట్టుని ఈ విధంగా టైట్ చేసుకోవాలి. ఇప్పుడు క్లాత్‌ని ఈ విధంగా స్లోగా టైట్ చేసుకోవాలి. గట్టిగా లాగితే క్లాత్ మొత్తం షేడ్స్ వస్తుంది. సో స్లోగా టైట్ చేసుకోండి. సెంటర్లో క్లాత్ టైట్‌గా ఉంటేనే నార్మల్ మిషన్‌తో ఎంబ్రాయిడరీ వర్క్ నీట్‌గా పర్ఫెక్ట్‌గా వస్తుంది. ఈ వీడియోలో ఈ డిజైన్ని సింపుల్‌గా నార్మల్ మిషన్‌తో ఏ విధంగా ఎంబ్రాయిడరీ వర్క్ చేసుకోవచ్చు అండ్ ఏ విధంగా సింపుల్‌గా డ్రా చేసుకోవాలో చూపిస్తున్నాను. నేను వేస్ట్ క్లాత్ మీద వైట్ పెన్సిల్తో నెక్ షేపు, రౌండ్ నెక్ షేపు డ్రా చేస్తున్నాను. మీరు బ్లౌజెస్ మీద అయితే ముందుగానే డిజైన్ డ్రా చేసుకున్న తర్వాతే ఫ్రేమ్ని సెట్ చేసుకోవాలి. నేను వేస్ట్ క్లాత్ మీద కాబట్టి డైరెక్ట్గా డ్రా చేస్తున్నాను. వీడియోలో చూపించిన విధంగా సింపుల్గా డ్రా చేసుకోవచ్చు. డిజైన్ డ్రా చేసుకోవడం రాని వాళ్ళు కూడా ఈ విధంగా డ్రా చేసుకోండి సింపుల్గా. ఇలా 3 లైన్స్ని డ్రా చేసుకోవాలి. నెక్ చుట్టూరు మీకు ఎంత పొడవు కావాలంటే అంత పొడవు డ్రా చేసుకోవచ్చు, లేదా పిక్లో చూపించినట్టుగా చిన్న చిన్నగా షార్ట్గా డ్రా చేసుకోవచ్చు. వీడియో కంప్లీట్గా చూస్తేనే మీకు క్లియర్గా అర్థమవుతుంది. ఎక్కడ స్కిప్ చేసినా మీకు అర్థం అవ్వదు. సో వీడియో కంప్లీట్గా చూడండి, క్లియర్గా అర్థమవుతుంది. చాలామంది చాలా డౌట్స్ వాట్సాప్లో మెసేజ్ చేస్తున్నారు. వీడియో కిందే మెసేజ్ చేయండి. మీకు ఏమైనా డౌట్స్ ఉంటే వీడియో కిందే రిప్లై చేస్తాను. వాట్సాప్లో మెసేజెస్ చేయకండి. ఇప్పుడు హ్యాండ్ డ్రా చేస్తున్నాను. పిక్లో చూపించినట్టుగా హ్యాండ్స్ కూడా మీకు నచ్చిన 2 టైప్స్లో డ్రా చేసుకోవచ్చు. నెక్ డ్రా చేసుకున్న డిజైన్ని హ్యాండ్కి చివరన డ్రా చేసుకోవాలి. ఇప్పుడు హ్యాండ్కి ఫుల్గా లైన్స్ వచ్చేలా డ్రా చేసుకోవాలి. ఇలా చిన్నగా సింపుల్గా కింద సైడ్కి డ్రా చేసుకోవచ్చు. సెంటర్లో ఇక్కడ కుందమును అంటించుకుని మళ్ళీ లైన్ కంటిన్యూ చేయవచ్చు. ఇలా డ్రా చేసుకోవచ్చు. పిక్లో చూపించిన విధంగా అయితే ఇలాగ సెకండ్ లైన్ని డ్రా చేసుకోవచ్చు. ఇలా 2 టైప్స్లో మీకు నచ్చిన విధంగా డ్రా చేసుకోండి. వీడియో కంప్లీట్గా చూస్తేనే మీకు క్లియర్గా అర్థమవుతుంది. నార్మల్ మిషన్తో కూడా ఎటువంటి ఎంబ్రాయిడరీ వర్క్స్ అయినా సింపుల్గా చేసుకోవచ్చు. మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కింద కామెంట్ చేయండి. ఇప్పుడు మిషన్కున్న పాదాన్ని ఈ విధంగా సెపరేట్ చేసుకోవాలి. ఇప్పుడు ఈ ప్లేట్ని ఈ విధంగా మూవ్ చేసుకోవాలి. సింగిల్ హోల్ ఉన్న ఎంబ్రాయిడింగ్ ప్లేట్ని తీసుకుని ఈ ఎంబ్రాయిడింగ్ ప్లేట్ని మిషన్కి ఈ విధంగా సెట్ చేసుకోవాలి. సూదికి స్ట్రైట్గా హోల్ వచ్చేలా సెట్ చేసుకోవాలి. ఎంబ్రాయిడింగ్ ప్లేట్ ఎవరికైనా కావాలంటే పైన కనిపిస్తున్న వాట్సాప్ నెంబర్కి ఆర్డర్ చేసుకోండి. ఇలా ఎంబ్రాయిడింగ్ థ్రెడ్ సిల్క్ రీల్స్ని తీసుకోవాలి అండ్ సేమ్ కలర్లో నార్మల్ మిషన్ రీల్స్ని తీసుకుని నార్మల్ మిషన్ రీల్స్ని బాబిన్స్కి ఎక్కించుకోవాలి. పైన ఎంబ్రాయిడింగ్ దారం లూజ్గా వచ్చేలా సెట్ చేసుకోవాలి. టైట్గా ఉంటే ఎంబ్రాయిడింగ్ దారం తెగిపోతుంది. సో స్లోగా లూజ్గా వచ్చేలా సెట్ చేసుకోండి. ఫ్రీగా రావాలి. టైట్గా ఉంటే వర్క్ పర్ఫెక్ట్గా ఉండదు. కింద సైడ్లో బాబిన్లో దారం సేమ్ ఎలా ఉందో అలాగే పెట్టుకోవాలి. దీన్ని లూజ్ అండ్ టైట్ చేయని అవసరం లేదు. పైన మాత్రము దారం లూజ్గా ఫ్రీగా వచ్చేలాగా సెట్ చేసుకోండి. ఎంబ్రాయిడింగ్ దారం తెగిపోకుండా ఉండాలంటే దారం లూజ్గా వచ్చేలా సెట్ చేసుకోవాలి. మనం డ్రా చేసుకున్న డిజైన్ చుట్టూరు ఈ విధంగా పర్ఫెక్ట్గా స్టిచ్ చేసుకోవాలి. స్టిచ్చింగ్ నెంబర్ 5కు పెట్టుకోవాలి. నేను వీడియోలో చూపించిన విధంగా ట్రై చేస్తే ఎవరికైనా వస్తుంది. పై దారం లూజ్గా పెట్టుకోవాలి. వీడియోలో నేను ఏం చెప్తున్నానో కూడా కొంచెం వినండి. వినిన తర్వాతే మీ డౌట్స్ అడగండి. వీడియోలో క్లియర్గా చూపిస్తున్నాను అని ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను. అయినా డౌట్స్ సేమ్ డౌట్స్ అడిగినవే అడుగుతున్నారు. మీకు ఏమైనా డౌట్స్ ఉంటే ఒక 2-3 వీడియోస్ చూడండి, మీకు క్లియర్గా అర్థమవుతుంది. ఇప్పుడు నేను ఈ డిజైన్ని క్రాస్గా ఫిల్ చేస్తున్నాను. ఇలా క్రాస్గా ఫిల్ చేసుకోవాలి. మీరు 2 టైప్స్ లేదా 3 టైప్స్లో కూడా స్టిచ్ చేసుకోవచ్చు. నేనైతే క్రాసింగ్స్ లైన్స్తో ఈ డిజైన్ని ఫిల్ చేసి చూపిస్తున్నాను. 2 టైప్స్లో చూపిస్తున్నాను. ఇప్పుడు స్ట్రైట్గా స్టిచ్ చేసి చూపిస్తున్నాను. మీకు స్ట్రైట్గా కావాలంటే స్ట్రైట్గా ఎంబ్రాయిడరీ వర్క్ చేసుకోండి, లేదా క్రాసింగ్గా కావాలంటే క్రాసింగ్గా ఎంబ్రాయిడరీ వర్క్ చేసుకోవచ్చు. ఇలా డిఫరెంట్ టైప్స్లో ఈ డిజైన్ని కంప్లీట్ చేయొచ్చు. నేనైతే 2 టైప్స్లో మాత్రమే చూపిస్తున్నాను. ఇవి స్ట్రైట్ లైన్స్తో ఫిల్ చేసింది, ఇది క్రాసింగ్స్ లైన్స్తో ఫిల్ చేసింది. మళ్ళీ క్రాసింగ్ లైన్స్తో కూడా ఫిల్ చేసి చూపిస్తున్నాను.
ఇప్పుడు సెంటర్లో నుంచి క్రాస్గా స్టార్ట్ చేసుకోవాలి. ఈ డిజైన్ మనం ఏ విధంగా డ్రా చేసుకున్నామో ఆ లైన్ దాటి వెళ్ళకుండా వరకు ఈ విధంగా నార్మల్ మిషన్తో ఎంబ్రాయిడరీ వర్క్ చేసుకోవాలి. నార్మల్ మిషన్తో ఫుల్ బ్లౌజ్ వీడియోస్ చూడాలంటే నా ముందు వీడియోస్లో ఉన్నవి ఒకసారి ఫుల్ బ్లౌజ్ వీడియోస్ చూడాలనుకుంటే ఒకసారి చెక్ చేయండి. ముందుగా ఈ వీడియోని లైక్ చేయండి. ఇటువంటి డిఫరెంట్ డిజైన్స్ చూడాలంటే ఈ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కన వచ్చిన గంట సింబల్ని ప్రెస్ చేసి ఆల్ నోటిఫికేషన్ సెలెక్ట్ చేసుకోండి. ఇప్పుడు నేను సెకండ్ కలర్ని తీసుకున్నాను. ఈ సెకండ్ కలర్ని లైన్స్ని మీరు ఒక 3 టైమ్స్ లేదా 4 టైమ్స్ స్టిచ్ చేసుకుంటే సరిపోతుంది. మీకు ఎంత వెడల్పు కావాలంటే అంత వెడల్పు స్టిచ్ చేసుకోవాలి. చివరన రౌండ్ షేప్ వచ్చేలాగా స్టిచ్ చేసుకోవాలి. మీరు వీటి ప్లేస్లో గోల్డెన్ పూసల్ని యూజ్ చేసుకోవచ్చు. నేను ఒక 4 టైప్స్ చూపిస్తాను. వీడియో లాస్ట్ వరకు చూడండి. డిఫరెంట్ టైప్స్లో ఈ డిజైన్ని డిజైన్ చేసుకోవచ్చు. ఓన్లీ థ్రెడ్తో కావాలంటే ఇలా రౌండ్ షేప్లో చివరన ఫిల్ చేసుకోవాలి. మీకు బ్లూ కలర్తో కూడా చివరన రౌండ్ షేప్లో ఫిల్ చేసుకోవచ్చు. సేమ్ కలర్ కావాలంటే ఇలా ఫిల్ చేసుకోండి. మిర్రర్ వర్క్ అండ్ కట్ వర్క్ బోర్డర్స్ డిఫరెంట్ టైప్స్లో డిజైన్స్ ముందు వీడియోస్లో ఉన్నవి. ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు ఒకసారి చెక్ చేయండి. ఇప్పుడు మనం స్టిచ్ చేసుకున్న డిజైన్ చుట్టూరు ఫినిషింగ్ని స్టిచ్ చేసుకోవచ్చు, లేదా వేరే కలర్తో కూడా ఫిల్ చేసుకోవచ్చు, లేదా గోల్డెన్ పూసలతో ఈ డిజైన్ చుట్టూరు స్టిచ్ చేసుకోవచ్చు. లాస్ట్ వరకు చూస్తేనే మీకు క్లియర్గా అర్థమవుతుంది డిజైన్ని ఎలా డిజైన్ చేసుకోవచ్చో. సేమ్ మళ్ళీ 4 టైమ్స్ స్టిచ్ చేసుకోవాలి. మీరు శారీ కలర్ కాంబినేషన్ బట్టి ఎంబ్రాయిడింగ్ థ్రెడ్ సిల్క్ రీల్స్ని తీసుకోండి. ఈ ఎంబ్రాయిడింగ్ చక్రం మూవ్ చేయడం బట్టే మీకు ఎంబ్రాయిడింగ్ వర్క్ నీట్గా పర్ఫెక్ట్గా వస్తుంది. మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కింద కామెంట్ చేయండి. అండ్ ఈ వీడియో మీకు ఎలా అనిపిస్తుందో కూడా కింద తప్పకుండా కామెంట్ చేయండి. ముందుగా ఈ వీడియోని లైక్ చేయండి. మీరు ఈ ఫినిషింగ్ కోసం గోల్డెన్ కలర్ని కూడా యూజ్ చేసుకోవచ్చు. నేను వేస్ట్ క్లాత్ కాబట్టి ఫినిషింగ్ కూడా ఈ కలర్నే స్టిచ్ చేసి చూపిస్తున్నాను. ఈ నార్మల్ మిషన్ ఎంబ్రాయిడింగ్ కోర్స్ నేర్చుకోవాలంటే 10 డేస్ కోర్స్ అవైలబుల్గా ఉంది. ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు జాయిన్ అవ్వచ్చు. ఫర్దర్ మోర్ డీటెయిల్స్ కోసం పైన కనిపిస్తున్న వాట్సాప్ నెంబర్కి మెసేజ్ చేయండి. వర్క్ ఏ విధంగా కనిపిస్తుందో లాస్ట్ని చూపిస్తాను చూడండి. ఈ విధంగా దగ్గరగా వర్క్ ఈ విధంగా కనిపిస్తుంది. కెమెరాలో మీకు లైట్ కలర్ వేరే షేడ్లో కనిపిస్తుంది చూడండి. ఇలా నేను కుందమ్స్ని పెట్టాను అండ్ 1 సైడ్ గోల్డెన్ పూసలను పెట్టాను. లేదా ఇలా గోల్డెన్ గొట్టాలను లేదా గోల్డెన్ పూసలను కూడా పెట్టుకోవచ్చు. ఇలా 4-5 టైప్స్ డిఫరెంట్ టైప్స్లో యూజ్ చేసుకోవచ్చు. మీరు బ్లూ కలర్ని కూడా ఈ చివరన ఫిల్ చేసుకోవచ్చు. ఇలా 5 టైప్స్లో డిజైన్ చేసుకోవచ్చు. ఫినిషింగ్ కోసం సేమ్ కలర్ కాకపోయినా మీరు గోల్డెన్ కలర్ని ఫిల్ చేసుకోవచ్చు. వీటి చుట్టూరు చిన్న చిన్న ఇలా గోల్డెన్ పూసల బోర్డర్ని ఈ విధంగా డిజైన్ చుట్టూరు స్టిచ్ చేసుకుంటే ఇంకా హెవీ లుక్గా కనిపిస్తుంది. లేదా గోల్డెన్ పూసల్ని గోల్డెన్ బోటల్ని లేదా ఇలా గోల్డెన్ గొట్టాలని లేదా స్ప్రింగ్ని వేటేనని యూజ్ చేసుకుని డిజైన్ చుట్టూరు స్టిచ్ చేసుకోవచ్చు. నేను 2 కలర్స్లో చూపించాను. ఈ పిక్లో అయితే 1 కలర్తోనే ఓన్లీ గోల్డెన్తోనే ఫిల్ అయ్యి ఉంది. సో కంప్లీట్ అయిన తర్వాత ఆ విధంగా ఉంటుంది బ్లౌజ్. ఈ కోర్స్ నేర్చుకోవాలంటే అండ్ ఫ్యాషన్ డిజైన్ కోర్స్ నేర్చుకోవాలన్నా కాంటాక్ట్ అవ్వండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.